ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజ్ఞాపూర్లో గడప గడపకు ప్రచారం మొదలుపెట్టాము. ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుంది. వెంకటరామరెడ్డి గారికి ఖచ్చితంగా ఓటేసి గంటపదంగా ఓటేసి భారీ మెజార్టీ ఇస్తామని ప్రజ్ఞాపూర్లో గంటపదంగా చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన కేసీఆర్ అడ్డా ఇది, గజ్వేల్ అడ్డా అభివృద్ధి ఎంతో అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయిండు మన కేసీఆర్ గారు. 50 ఏళ్ళ ముందుకు తీసుకుపోయిండు. ఇంత అభివృద్ధి చేసినాక మేము ఎందుకు ఓటేయం? నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, 24 hours కరెంటు కేసీఆర్ ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకటి రెండు హామీలు తప్పించి ఏది చేయలే. మన హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి అంత పబ్లిక్ అంతా ఆగమాగం చేసి ఇలా వాటర్ లేవు, వరిచేనులన్నీ ఎండిపోతున్నాయి, రైతులంతా అరిగోసపడుతున్నారు. రైతుల గురించి పట్టించుకుని నాదం లేడు. ఇలా బీజేపీలో సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ మోడీ గారు గ్యాస్ ధర పెంచిండు, డీజిల్ పెట్రోల్ ధర పెంచిండు, జీఎస్టీ సిఎస్టీలను పెంచిండు. పేద ప్రజల మీద ఎంతో నడ్డి విరిచిన మోడీ గారికి ఓటేద్దామా? కేసీఆర్ గారు పేద ప్రజల కోసం ఎంతో సంక్షేమ పథకాలు పెట్టిన మన కేసీఆర్ గారు అభ్యర్థి నిలబెట్టిన వెంకటరామరెడ్డి గారు ఓటేద్దామా? గమనించాలని చెప్తే ప్రజలందరూ గంటపదంగా ఖచ్చితంగా వెంకటరామరెడ్డి గారికి వేస్తాం. కేసీఆర్ నాయకత్వంలో హరీష్ అన్న సూచనల మేరకు ఇన్ఛార్జి ప్రతాప్ అన్న ఆధ్వర్యంలో మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. వృద్ధులైతే ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. పెన్షన్ చేసిందే 2000 రూపాయలు మా కేసీఆర్ గారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 1 రూపాయి కూడా పెన్షన్ పెంచలేదు. దొంగ మీరు ఇచ్చుట్లా మొన్న మేము కొంత మోసపోయినాం. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తాం. ఈరోజు రఘునందన్ రావు గారు దుబ్బాకల ఎన్నో హామీలు ఇచ్చి ఎమ్మెల్యే ఏమి చేయలేదు. ఆడ ఎట్లా ఇంటికి రైతులకు ఎట్లా పండిస్తున్నాడు? రైతులకు ఇంకా సెంటర్ నుంచి దుబాకకు సెంటర్ నుంచి ఫండ్స్ తెచ్చి డెవలప్ చేస్తా అని చెప్పిండు. కానీ దుబాకా కొత్త తెలుస్తుంది, 1 రూపాయి డెవలప్ చేయలే రఘునందన్ రావు గారు. మరి ఆడ దుబాకలో చేయని రఘునందన్ రావు గారు ఈ మెదక్ పార్లమెంట్ డెవలప్ ఏడ చేస్తాడు? అన్ని దొంగ మాటలు, జూటా మాటలు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళే చెప్పేది కేసీఆర్ గారు చెప్పిందే చేస్తుండు. ప్రజలకు సంక్షేమ పథకాలు నెరవేర్చిన వ్యక్తి. నీళ్లలో కేసీఆర్ గారు కనిపిస్తున్నారు, 24 hours కరెంట్ ఇచ్చిన కేసీఆర్ కనిపిస్తున్నారు. ఇప్పుడు కరెంట్ కూడా సరిగా ఉండలేదు. కాబట్టి వెంకటరామరెడ్డి గారికి భారీ మెజార్టీ ఇవ్వాలని మేము కోరుతున్నాం ప్రజలందరికీ. మరియు వెంకటరామరెడ్డి గారు ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఒక 100 కోట్ల ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాడు. పేద పిల్లల కోసం, చదువుల కోసం, స్కాలర్షిప్ల కోసం, పేద పిల్లల కోసం చేస్తానని ఆయన గంట పదంగా చెప్తున్నాడు. గెలిచిన ఒక 15 రోజులలో, నెల రోజులలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తాను ముందుకు వచ్చిండు. దేశంలో ఏ అభ్యర్థి కూడా సొంత నిధులతో 100 కోట్ల ప్రాజెక్టు, 100 కోట్ల ట్రస్ట్ పెట్టి సేవ చేస్తారు ముందుకు ఏ నాయకుడు రాలే. మరియు అట్లనే కాన్స్టిట్యూంట్ ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి 7 కాన్స్టిట్యూంట్లకు 7 ఫంక్షన్ హాల్ నిర్మించి రూపాయికే పేదవాళ్లకు ఫ్రీగా ఫంక్షన్ హాల్ ఇస్తాని గంటపరంగా ముందుకు వస్తున్నాడు. మరి అటువంటి వ్యక్తి ఓటేద్దామా? ఇప్పుడు దొంగ హామీలు చెప్పి వాళ్ళకు ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు నెరవేర్చాలకు ఓటేద్దామా? ఆలోచన చేసి ఓట్లేయాలని నేను వెంకటరామరెడ్డి గారికి ఓటేయాలని. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆరు గుర్తుకే జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. గుర్తుంచుకో, గుర్తుంచుకో.